ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, గత 5-6 రోజులుగా వీడియోలు ఏం చేయడానికి కుదరలేదు. ఇంతకుముందే చెప్పాను, ఇంట్లో సపరేట్గా రికార్డింగు గది అంటూ లేదు. కనుక ఎవరైనా బంధువులు వచ్చినా లేదా మా ధర్మపత్నికి సెలవులు వచ్చినా కొద్దిగా రికార్డింగ్ కష్టమవుతుంది. ఎందుకంటే ఇంట్లో మూడో వ్యక్తి ఉంటే ఏదో ఒక పనులు చేస్తూ ఉంటారు, రికార్డింగ్ కావాల్సిన వాతావరణం ఉండదు. ఒక రూమ్ ఉంటే అది అత్తగారికి ఇవ్వడం జరిగింది, ఆమె అందులో ఉంటుంది. ఇంకో రూములో, అంటే రూమ్ కాదు, అది హాల్. కాబట్టి మా ధర్మపత్ని డ్యూటీకి వెళ్తేనే నేను రికార్డింగ్ చేసే అవకాశం ఉంటుంది నాకు. ఆమె ఇంట్లో ఉంటే ఇంటి పనులు చేసుకుంటూ ఉంటారు, కుదరదు. ఆ రకంగా 5-6 రోజుల నుంచి ఎటువంటి రికార్డింగ్స్ కుదరలేదు. ఇకపోతే ఒక వారమైంది మా షిరిడి సాయి ధర్మ పరిరక్షణ సేవా సమితి ప్రధాన కార్యదర్శి శ్రీ హరిహరరావు గారు ఒక పోస్టింగ్ పంపించారు. బాబా గారి మీద మళ్ళీ ఒక విమర్శన అస్త్రాన్ని సంధించాడు. ఒక సనాతన ధర్మ పరిరక్షకుడు. వీళ్ళకి తెలియట్లేదు, సనాతన ధర్మం పేరుతో హిందూ మతాన్ని మరొకసారి చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. తాము కూర్చున్న కొమ్మని తామే నరుక్కోవాలని చూస్తున్నారు. మరొక్కసారి చెప్తున్నాను, సాయిబాబా గారి భక్తులు పూర్తిగా హిందూ మత ఆచార పద్ధతిలోనే ఉన్నారు, చివరి వరకు అలాగే ఉంటారు. హిందూ ధర్మంలో ఉన్న ఎవరైనా మతాలు మారచ్చు, కానీ సాయిబాబా భక్తులు మాత్రం మతం మారరు. కారణం ఏంటంటే సాయి మాకు బోధించిన జ్ఞానంలో అది కూడా ఉంది. ఎవడైనా మతం మారితే వాడి అబ్బను కూడా మార్చుకున్నట్టే అని మా గురువుగారు మాకు చెప్పడం జరిగింది. కాబట్టి అబ్బను మార్చుకోవడం ఎవరికి కుదరదు, కాబట్టి మార్చుకోవాలని కూడా బుద్ధి ఉన్నవాడు కూడా అనుకోడు. కాబట్టి సాయి భక్తులు ఎప్పుడూ మతం మారరు. కాబట్టి ఈ విషయంలో మీకన్నా కూడా సాయి భక్తులు చాలా దృఢంగా ఉన్నారు. కనుక మీరు ఇక ఆ భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగే బాబాగారి మీద ఉన్నవి లేనివి, మీకు అర్థం కానివి, వ్యర్థమైనవి ప్రశ్నలు సృష్టించి సమాజంలో వదిలేస్తే వాటిని చదివిన వాళ్ళు కాస్త ఇబ్బంది పడాలి. కొత్తగా బాబా భక్తులుగా ఎవరు మారకూడదు అనే మీ ఆలోచన చాలా ప్రమాదకరమైంది. బాబా అంటూ లేకపోతే ఈనాడు మన హిందూ మతంలో బలహీన వర్గాలకు చెందిన అనేక మంది మతం మారి పరమతాలకు వెళ్ళిపోయేవారు. ఆయన రావడం వల్ల వారు కోరుకున్నటువంటి ఒక దైవం, వారిని కుల మతాలతో సంబంధం లేకుండా దగ్గరికి తీసుకోగలిగిన ఒక గురువు, ఒక దైవం బాబాగారిలో చూసుకొని మతం మారడం మానుకొని బాబా భక్తులుగా జీవిస్తూ ఇంకా హిందూ ధర్మంలోనే ఉన్నారు. మీకేం అర్థం కాదు, మీకు అసలు ఆలోచన జ్ఞానం కానీ బుద్ధి కానీ ఏదీ లేదు. కేవలం మత పిచ్చ తప్ప ఇంకేమీ లేదు. పోనీ ఆ మత పిచ్చ అన్నా ఆ మతాన్ని కాపాడుకునే పద్ధతిలో ఉంటుందంటే అది లేదు, దాన్ని నాశనం చేసే పద్ధతిలో తయారయ్యారు. బాబా భక్తులు ఎలా జీవిస్తున్నారు, దేన్ని ఆచరిస్తున్నారు, వారు బాబాను ఆధారం చేసుకొని విష్ణు సహస్రనామం, బాబాను ఆధారం చేసుకొని లలిత సహస్రనామం, బాబాను ఆధారం చేసుకొని
హనుమాన్ చాలీసాలు, బాబాను ఆధారం చేసుకొని దత్త సంప్రదాయం, దత్త పూజ, దత్త ఆరాధన, ఇలా సనాతన దైవ ఆరాధనలో తరిస్తున్నారు బాబాను గురువుగా భావించుకొని. మీ మొఖాలకు అవి అర్థం కాదు. ఎంతసేపు మీ బాధ మాకు తెలుసు, కానీ అది సరైన విధానం కాదు. హిందువుల్లో ఎక్కువ భాగం బాబా గారి భక్తులుగా మారిపోతున్నారు, బాబా మందిరాలకి వెళ్తున్నారు. దక్షిణలన్నీ బాబా మందిరాలకే వెళ్తున్నాయి, మన హిందూ మందిరాలకి రావట్లేదు. దానికి ఎవరు ఏం చేయగలుగుతారు? హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా వారి బాధలు ఎవరు తీరిస్తే వారిని దైవంగా భావించుకుంటారు, వారిని ఆశ్రయిస్తారు. ఎంతోమంది క్రైస్తవులు కూడా బాబాని ఆశ్రయిస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే హిందువుల్లో కూడా చాలామంది క్రైస్తవాన్ని ఆశ్రయించడానికి కారణం వారి జీవితంలో క్రీస్తుని నమ్ముకుంటే మేలు జరిగింది కాబట్టి చాలామంది అందులోకి వెళ్తున్నారు. సరే, ప్రలోభాలు రకరకాల ఇవన్నీ ఉండొచ్చు, కానీ క్రీస్తుని నమ్ముకోవడం ద్వారా వారికి ఒక ప్రయోజనం జరగడం కానీ, ఒక పెద్ద ప్రమాదం తప్పడం కానీ, ఆరోగ్యం చేకూరడం కానీ జరిగి మతం మారిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి మానవ సహజంగా మతం ముఖ్యం కాదు. మానవుడికి వాళ్ళ కష్టాన్ని తీర్చే వాళ్ళు ఎవరెవరు కావాలి. ఆ కష్టం ఎక్కడ తీరిస్తే అక్కడికి వెళ్తారు, వారిని ఆశ్రయిస్తారు. అక్కడ కష్టం తీరితే వారిని దేవుడిగా భావించుకుంటారు. ఆ హక్కు వారికి ఉంది. రాజ్యాంగం ఇచ్చింది, వ్యక్తిగా కూడా ఆ స్వేచ్ఛ వారికి ఉండాలి ఎప్పుడు కూడా. కాబట్టి సాయిబాబా గారు వచ్చిన తర్వాత వారిని ఆశ్రయించడం ద్వారా అనేక మంది బలహీన వర్గాల వారి కోరికలు తీరడం, వారి సమస్యలు తీరడం జరిగింది. కాబట్టి వారికి మతం మారే ఆలోచన లేకుండా హిందూ మతంలో ఉన్నారు. బాబా వచ్చిన తర్వాత జరిగిన గొప్ప ప్రయోజనం హిందూ మతానికి. అలాగే బాబా వచ్చిన తర్వాత మన హిందూ సమాజంలో, ముఖ్యంగా దక్షిణ రాష్ట్రాల్లో భక్తి కానీ లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ ఎక్కువగా జరుగుతూ ఉంది. అంతకుముందు అసలు గుడికి వెళ్ళే సంప్రదాయం మర్చిపోయారు మన వాళ్ళు. సనాతన ధర్మం, హిందూ మతం అంటున్న మీరు ఎంతమంది హిందువులు బొట్టు పెట్టుకుంటున్నారు, ఎంతమంది స్త్రీలు చక్కగా మన సనాతన ధర్మం ప్రకారంగా అలంకరించుకుంటున్నారు, హిందూ సంప్రదాయాలను ఎంతమంది ఆచరిస్తున్నారు, ముందు అది చూడండి, ఆ లెక్క చూడండి. దాన్ని ఏమైనా చేయగలిగితే చెయ్యండి. సాయిబాబా గారు వచ్చిన తర్వాత ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, యూత్ పిల్లలు కూడా గుడికి వెళ్ళడం నేర్చుకున్నారు. కారణం వారి కోరికలు తీరుస్తున్నాడు ఆయన. ఆ రకంగా హిందువుల్లో గుడికి వెళ్ళే అలవాటును కూడా హిందూ యువతకు బాబా నేర్పిస్తున్నాడు. మందిరాలకు రప్పించడం నేర్చుకుంటున్నాడు. బాబా మందిరానికి వెళ్ళి అక్కడ ఎవరు కూడా అల్లా మాలిక్ అనట్లేదు, నమాజ్ చదవట్లేదు, ఖురాన్ చదవట్లేదు. అక్కడికి వెళ్ళి బాబాను దత్తస్వరూపంగా భావించుకుంటారు, రాముడిగా భావించుకుంటారు, కృష్ణుడిగా భావించుకుంటారు. వారికి సంబంధించిన పురాణ పురుషులకు సంబంధించిన కథలు తెలుసుకుంటారు, వింటారు. అక్కడ నందీశ్వరుడు ఉంటాడు, విఘ్నేశ్వరుడు ఉంటాడు, వాళ్ళందరికీ నమస్కారం పెట్టుకుంటారు. ఈ విధంగా సనాతన దైవాలకు నమస్కారం పెట్టే సంప్రదాయము, వారి గురించి తెలుసుకునే సంప్రదాయము, మందిరాలకి వెళ్ళే సంప్రదాయము బాబాగారు నేర్పిస్తున్నాడు. ఊరికే ఎవరు నేర్చుకోరు. ఆయన వారి కోరికలు తీర్చి వారిని ఆ విధంగా భక్తులుగా మార్చి మందిరాలకు రప్పిస్తున్నాడు. ఇదంతా బాబా వల్లే జరిగింది. మీరు ఎన్ని కథలు చెప్పినా ఏమవుతుంది? మీరు ఏమన్నా మనుషుల రోగాలు పోగొడతారా, కష్టాలు పోగొడతారా? అవి ఏమన్నా చేతనైతే ఆ ప్రయత్నం చేయండి. సో ముందు బాబా ఎవరో తెలుసుకొని ఏడిస్తే మీకు జబ్బు ఉండదు, ఆ ప్రయత్నం చేయరు, ఎంతసేపు ఏడవడం తప్ప. సరే, ఈ మహానుభావుడు చాలా కష్టపడి సంధించిన ప్రశ్నలు ఏమిటంటే, ఆయన ఏమంటాడంటే, సాయి భక్తులు కొంత మనస్తాపం చెందినా సరే కఠోర వాస్తవాలను అంగీకరించక తప్పదు. కఠోర వాస్తవం అంట ఇది. ఏంటి ఆ కఠోర వాస్తవం అంటే, బాబా గారికి హిందూ సనాతన వైదిక సంప్రదాయాలకి ఏమీ సంబంధం లేదు. పాపం ఏమీ సంబంధం లేకుండానే ఆయన మసీదుకి ద్వారకామయ్య అని పేరు పెట్టాడు, మసీదులో తులసి బృందావనం ఏర్పాటు చేశాడు, మసీదులో అగ్ని ఆరాధన చేశాడు. ఇవన్నీ ఎవరివి?
మన సనాతన ధర్మానికి సంబంధించినవి కాదా? ఏం తెలుసు నీకు? ఆయన ఎల్లవేళలా అచ్చా కరేగా, అల్లా అచ్చా కరేగా, సబ్కా మాలిక్ ఏక్ అని మాత్రమే అనేవారు. చదివావా సచరిత్ర? ఏదైనా పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలి, గుడ్డివాళ్ళలాగా మాట్లాడకూడదు. బాబా రామనామస్మరణ చేసేవాడు, విష్ణు సహస్రనామ పారాయణాలు చేయించాడు, విష్ణు సహస్రనామం గొప్పతనం చెప్పాడు. హిందూ దేవాలయాలు పాడైపోతూ ఉంటే వాటిని బాగు చేయించాడు. నువ్వు చేయించావు ఎప్పుడన్నా? ఎక్కడన్నా పాడుబడిన దేవాలయాలు ఉంటే బాగు చేయించాలని ఆలోచన వచ్చిందా ఎవరికన్నా? సనాతన ధర్మం సనాతన ధర్మం అని చించుకుంటున్న వాళ్ళు ఎన్ని దేవాలయాలు బాగు చేశారు? బాబాగారు చేయించారు. సనాతన ధర్మానికి సంబంధం ఉండి అందులోనే పుట్టి నీలాంటి వాళ్ళు ఎవరూ చేయలేని పని ఆయన చేశాడు. తెలుసుకొని మాట్లాడడం నేర్చుకొని ఆయన. కాబట్టి ఆయన రామనామస్మరణ చేశాడు, సబ్కా మాలిక్ ఏక్ అన్నాడు, అల్లా మాలికు అన్నాడు. ఎందుకన్నాడో తర్వాత చెప్తా. అలా ఎందుకన్నాడు? ఇది 100% ఇస్లాం మత సిద్ధాంతమే కదా. సబ్కా మాలిక్ ఏక్ అనేది ఇస్లాం మతం సిద్ధాంతమా? మన సనాతన ధర్మంలో లేదా అందరి దేవుడు ఒకటే అని? ఏకమేవా అద్వితీయం బ్రహ్మం, ఉన్నది బ్రహ్మం ఒక్కడే. అద్వైత సిద్ధాంతం ఏం చెప్తుంది? ఒక్కడే దేవుడు ఒక్కడే అని చెప్తుంది. సబ్కా మాలిక్ ఏకే అన్నా ఒకటే, దేవుడు ఒక్కడే అన్నా ఒకటే. తెలుసుకో. శాస్త్రాలు తెలియదు, పురాణాలు తెలియదు, చెత్తంతా బుర్రలో పెట్టేసుకొని చెత్త ప్రశ్నలు తయారు చేసి వేస్తూ ఉండడం. కఫని వస్త్రధారణ ఎవరి సంప్రదాయం? ముఖ్యంగా కొన్ని రోజుల పాటు స్నానాధికాలు చేయకుండా కేవలం నూతన వస్త్రాలు ధరించడం ఏ హిందూ సంప్రదాయంలో ఉంది? అవధూత సిద్ధాంతం ఒకటి ఉంటుంది నాయన. ముందే చెప్పినట్టుగా మీకు ఆధ్యాత్మికం అంటే తెలియదు, కులం పిచ్చి మతం పిచ్చి తప్ప మీకు ఇంకొకటి తెలియదు. కాబట్టి కొద్దిగా ఆధ్యాత్మికం అంటే తెలుసుకోండి, అవధూతలు ఎలా ఉంటారో తెలుసుకోండి. సంవత్సరాల తరబడి స్నానాలు చేయకుండా కూడా ఉంటారు. అలా ఎవరు? నువ్వు ఉంటావా? ఒక్కరోజు స్నానం చేయకపోతే చచ్చిపోతావు. 2-3 రోజులు స్నానం చేయకపోతే నీ పరిస్థితి ఏంటి? నేను ఇంట్లో ఎవడ ఉంచుడు బయటికి గంటేస్తాడు. కానీ బాబా లాంటి వారు అవధూతలు నెలల తరబడి స్నానం చేయకపోయినా వారి శరీరం నుంచి సుగంధ వాసన వెదజల్లబడుతూ ఉంటుంది. నెల రోజులు స్నానం చేయకపోయినా అటువంటి మహాత్ములను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని వాళ్ళ పాదపూజ చేసే కోటీశ్వరులు ఉంటారు, బ్రాహ్మణులు ఉంటారు, విషయం తెలిసిన వాళ్ళు. నీలాంటి అజ్ఞానులు కాదులే. ఆనాటి బ్రాహ్మణులు నీకంటే 100 రకాల ఆచారాలు పాటించేవాళ్ళు. నువ్వేం పాటిస్తున్నావు నాకు తెలియదు, కానీ ఆచార సంప్రదాయాలు పాటించే సనాతన బ్రాహ్మణులే అలా నెల రోజుల పాటు స్నానం చేయకుండా ఉండే బాబాగారి పాదాలు కడిగి నెత్తిన పోసుకున్న వాళ్ళు కొంతమంది, తీర్థంగా సేవించిన వాళ్ళు కొంతమంది. ఎందుకు చేశారంటావు? స్నానం చేయకుండా ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ ఏ మహత్తు ఉందో, ఏ అద్భుతం ఉందో నీకు తెలిస్తే కదా. వాళ్ళు కదా ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు, చేసిన వాళ్ళు. నీకు ఎందుకు వచ్చింది? నీకు ఏం తెలియనప్పుడు నోరు మూసుకొని కూర్చుంటే ఉత్తమం కదా నాయన. కాబట్టి కొన్ని రోజుల పాటు స్నానాధికాలు చేయకుండా కేవలం నూతన వస్త్రాలు ధరించడం అది అద్భుతమైన అవధూత స్థితి నాయన. దత్తాత్రేయ స్వామి వారి అనేక అవతారాల్లో అవధూత అవతారం ఉంటుంది, అవధూత పద్ధతులు కొన్ని ఉంటాయి. బాబాగారు ఆ అవధూత పద్ధతుల్ని ఆచరించారు. నీకు తెలియని విషయాల్లోకి రావడం మానుకొని హాయిగా ఆ మత పిచ్చిలో కుల పిచ్చిలో మీ జీవితాలు చాలించుకొని అడొక నరకం ఉంటుంది, అందులో పడి ఏడవండి. కాబట్టి షిరిడీ గ్రామంలో ఉన్న ఖండోబా దేవాలయాన్ని కాకుండా మసీదును ఆశ్రయంగా చేసుకోవడానికి కారణం ఆయన ముస్లిం వేషంలో వచ్చాడు కదా బాబు, ఫకీర్ వేషంలో వచ్చాడు. ఖండోబా దేవాలయానికి రాణిస్తావా నువ్వు?
ఆయన ఖండోబా దేవాలయానికి వచ్చాడు ఫస్ట్. పాపం మహల్సాపతి గారు మర్యాదగా చెప్పాడు, బాబా మీరు ముస్లిం వేషంలో కనిపిస్తున్నారు, ఇక్కడ ఉంటే గ్రామ పెద్దలు ఊరుకుంటారా? ఊరుకోరు, దయచేసి ఏమనుకోవద్దు, ఇక్కడ కుదరదు అన్నాడు. మీలాంటి వాళ్ళే అప్పుడు ఉన్నారు సమాజంలో, నీకంటే ఇంకో ఎక్కువగా మూర్ఖత్వం అజ్ఞానం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు ఆ రోజుల్లో. అటువంటి వాళ్ళు ఉన్నారు బాబా అన్నాడు మహల్సాపతి. మహల్సాపతికి ఏం అభ్యంతరం లేదు, ఆయనకు అన్నీ తెలుసు, ఆయనే కదా సాయి అని పేరు పెట్టింది. కాబట్టి ఊళ్ళో పెద్దలు ఉన్నారు, ఒప్పుకోరని చెప్పాడు. అప్పుడు బాబాగారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఆయన మసీదులకు వెళ్ళిపోవాలి డైరెక్ట్గా. ఆ అడవుల్లోనే తిరుగుతుండేవాడు, అడవులోనే ఉంటూ ఉండేవాడు రాత్రి పగలు. ఎప్పుడో ఒకసారి పెద్ద వర్షం వచ్చి చెట్టు కింద ఉండి తడిచిపోతుంటే కొంతమంది భక్తులు ఆయన్ని తీసుకొని మసీదులోకి తీసుకొని వచ్చారని చెప్తారు. అలా ఎవరో ఆయన్ని మసీదులోకి తీసుకొస్తే వచ్చాడు, కానీ ఆయన ఏం రాలా. ఆయనకి విశ్వమే ఇల్లు. ఒరే బాబు, ఆత్మస్వరూపులకి విశ్వమే ఇల్లు. మనలాగా 4 గోడల మధ్య ఉండాల్సిన అవసరంలా, మనలాగా భయపడుతూ జీవించాల్సిన అవసరంలా, నిర్భయంగా విశ్వమంతా సంచరించగలరు. రాత్రి పగలు కూడా అడవులోనే ఉండేవాడు. సిద్ధపురుషుల యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో నీలాంటి వాడికి తెలియవు, తెలుసుకో, నీ ప్రయత్నం చేసుకో. కాబట్టి ఖండోబా దేవాలయానికి మొదట వెళ్ళాడైనా, నీలాంటి మత పిచ్చగాళ్ళు ఉన్నారు ఒప్పుకోరని చెబితే ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ఎప్పుడో వర్షానికి తడుస్తూ బయటే ఉంటే ఆయన ఇష్టపడే భక్తులు ఆయన తీసుకుని మసీదులోకి వెళ్ళారు. అప్పటి నుంచి మసీదులో ఉన్నాడు. పోనీ అలా మసీదులో ఉండి నమాజ్ చేయలే ఆయన జీవితంలో ఎప్పుడు నమాజ్ చేయలేదు. మీరు ఏవో పుస్తకాలు చదివేసి వాటిలో ఉన్న విషయాలు చెప్పడం కాదు, బాబాగారి జీవిత చరిత్రను బాబాగారి అనుమతితో రాయబడిన హేమాడ్ పంత్ మహాశయుడి చేత రాయబడిన గ్రంథం సచ్చరిత్ర, అది చదవండి. అందులో ఏదైనా ఉంటే చెప్పండి, మాట్లాడుకుందాం. కాబట్టి ఆయన మసీదులోకి పోయి, మసీదుకి ఏం పెట్టాడు పేరు? ద్వారకామాయి అని పెట్టాడు. ఆయనకి ద్వారకామాయి అంటే ఇష్టం. ఎందుకని? హిందూ అనుకోదు, కాసేపు ఆనందించరాదు. ద్వారక అనేది మనది కదా. ఆయన మసీదులు కూర్చోబెడితే ఏం చేశాడు? మసీదుని ద్వారక చేశాడు. ఎవరు చేస్తారు అలాగా? మన హిందూ మతాచారాలు ఇష్టపడేవాళ్ళు, మన హిందూ ధర్మాలను ఇష్టపడేవాళ్ళు చేస్తారు, మనలాంటి అభిమానం ఉన్నవాళ్ళు. మరి బాబాగారు ఏ అభిమానం ఉందో మనకు తెలియదు, కానీ మరి దానికి ద్వారకామైన పేరు పెట్టాడు ఆయన. అలాగే ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు రాసిన సచరిత్ర ఆధారితంగా బాబా దర్శనానికి అప్పట్లోనే లక్ష్మీబాయి 5 రూపాయలు వసూలు చేసిన మాట నిజం కాదా? ఎక్కడుంది ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు దాంట్లో? ఈసారి ఎప్పుడైనా ఉంటే దాన్ని ఫోటో తీసి పెట్టు, ఫోటో తీసి పెట్టు, ఇంకా నీకు బలం చేకూరుద్ది. అప్పుడు దాని గురించి మాట్లాడదాం. ఒకవేళ మేము చదివాం, మాకు ఎక్కడ కనపడలేదు, ఒకవేళ నీకు ఏమైనా కనపడితే నాయన అది ఫోటో తీసి పెట్టు, ప్రూఫ్తో పెట్టు. అప్పుడు నువ్వు చెప్పేవాటి కొద్దిగానే ఆధారం ఉంటుంది. లేకపోతే నీలాంటి మత ఛాందస్వాదులు లేనిపోని అంటున్నారని సాయిభక్తులు ఎవరు పట్టించుకోవట్లా. కొన్ని ప్రూఫ్స్ కూడా సంపాదించుకొని పెట్టండి. ఒకవేళ ఉన్నా గిన్నా బాబాగారి అనుమతితో రాయబడిన, ఇంతకుముందు చెప్పిన హేమాడ్ పంత్ గారి చేత రచించబడిన సచ్చరిత్రలో ఉంటేనే అది మేము తీసుకుంటాం. ఇటువంటివి తర్వాత చాలామంది రాస్తారు, మాస్టర్ గారు లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది. అక్కడ ఉన్న వాళ్ళని కొంతమందిని విచారించి వాళ్ళు కొన్ని విషయాలు చెబితే ఆ విషయాలని కూడా రాసిన వాళ్ళు ఉన్నారు. ఆ చెప్పిన వాళ్ళు ఎంతవరకు తెలుసుకొని చెప్పారు. సచ్చరిత్ర చాలా వరకు దాంట్లో సొంత అనుభవాలతో పాటు కొంతమంది భక్తులు చెప్పిన వాటిని ఆధారంగా రాయడం జరిగింది. కాబట్టి ఆ లక్ష్మీబాయి సింధే 5 రూపాయలు వసూలు చేసిన విషయం సచ్చరిత్రలో లేదు. బాబా మాస్టర్ గారు రాసిన దాంట్లో ఉంటే దాన్ని ఫోటోస్టాట్ తీసి పెట్టు, అప్పుడు దాని గురించి మాట్లాడదాం, ఏం జరిగింది అనేది. ఓకేనా? లేనిపోని అన్ని అబద్ధాలు ప్రచారం చేసేసి హిందూ ధర్మానికి హాని చేయవద్దు. సాయి భక్తులు 100% హిందువులుగా జీవిస్తున్నారు, జీవిస్తారు.
తర్వాత ఏమన్నాడంటే ఈ మహానుభావుడు, బాబా స్త్రీల చేత శరీర తైలమర్ధన, అది కాలి బటనవేలి దగ్గర నుంచి తొడల వరకు మరియు భుజముల మొదలు బొడ్డు కింది భాగం వరకు అని స్పష్టంగా రాయబడి ఉంది. ఈ చెత్తంతా కూడా సచ్చరిత్రలో రాయబడి లేదు. ఈ చెత్త మరింకా ఇతర గ్రంథాల్లో రాయబడి ఉంటే మాకు సంబంధం లేదు. కానీ మాయుషీబాయి అనే ఒక వృద్ధురాలు బాబాగారికి శరీర తైలమర్ధన చేసే భక్తురాలి పేరు. ఆమె ఒక్కతే కాదు, అన్నా చెంచనీకర్ అనే మరొక వృద్ధుడు కూడా. వీళ్ళిద్దరూ బాబాగా సేవ చేసేవాళ్ళు. బాబా దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఎవరైనా భక్తులు ప్రేమతో ఏదైనా చేయడానికి వస్తే కాదని అనేవారు కాదు. వారి యొక్క ప్రేమకు లొంగిపోయేవాడు. ఆయన 60 సంవత్సరాలు తలుపులు తాళాలు లేని పాడుబడిన మసీదులో జీవించాడు. ఆయన అక్కడికి వచ్చాడు కదా, ఉంటున్నాను కదని దాన్ని ఏం పాలరాతి మందిరం తయారు చేయాల, తలుపులు కిటికీలు పెట్టించాల, గోడలన్నీ కొత్తగా కట్టించుకోవాలా, లేదా కొత్త బిల్డింగ్ కట్టించుకొని పెద్ద స్వామి అయిపోయాను కదా, కోటీశ్వర్లందరూ పూజిస్తున్నారు కదా అని చెప్పేసి ఏసీ రూమ్లు ఏం కట్టించుకోవాలి. ఆయన మొదటి నుంచి చివరి వరకు తలుపులు లేని తాళాలు లేని ఆ పాడుబడిన మసీదులోనే ఉన్నాడు. దాన్ని బాగు చేయిస్తానంటే కొట్టడానికి తిట్టడానికి పోయాడు. వాళ్ళ మీద రాళ్ళు ఇసిరేశాడు. కనీసం కింద రాళ్ళన్నా పరుద్దాము, వర్షం పడితే నీళ్ళు వచ్చేసి గుంతలు గుంతలుగా ఉంది, కూర్చోడానికి లేదు, నిలబడడానికి లేదని భక్తులు బతిమిలాడితే ఒప్పుకోలేదు. అది ఆయన వైరాగ్యం. చివరి వరకు 4 ఇళ్లల్లో 5 ఇళ్లల్లో భిక్షకు వెళ్ళి తీసుకొని వచ్చి పశుపక్షాదులకు పెట్టి వాటితో కలిసి ఆయన 1-2 ముద్దలు తినేవాడు. అది ఆయన వైరాగ్యం. అయితే మాయుషీబాయి, అన్నా చెంచనీకర్ అనేవాళ్ళు బాబా గారికి ఒంటికి నూనె పూసి మర్దన చేసే సేవ చేసేవాళ్ళు. అప్పుడప్పుడు ఆయన చేయించుకునేవాడు. ఆ మాయుషీబాయి అనే ఆమె వృద్ధురాలు, బాబాకు తల్లి వయసు ఉన్న వృద్ధురాలు ఆమె. బాబా ఆమెను అమ్మ అనేవాడు. ఆ మాయుషీబాయి బాబాను కొడుకుతో సమానంగా చూసుకునేది. ఆమె ప్రేమతో ఆ సేవ చేస్తానంటే చేయించుకున్నాడు. ఆ సమయంలోనే మనకు భక్తులకు ఒక సందేశం ఇచ్చాడు. ఆమె కాస్త ముసలావిడ కదా, జోకులేస్తూ ఉండేది. ఆ అన్నా చెంచనీకర్ అనే అతను కూడా బాబాగారి వీపు తోముతూ ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ మొఖాలు అలా దగ్గరికి వచ్చాయంట. అప్పుడు ఆమె కాస్త చమత్కారాలు మాట్లాడేది కాబట్టి బాబాతో ఫిర్యాదు చేసింది. బాబా చూడు, ఈ ముసలివాడు ఇంత ముసలోడైనా కానీ బుద్ధి మారలేదు, నన్ను ముద్దు పెట్టుకోవాలని చూస్తున్నాడు అనింది. పాపం గురువు దగ్గర ఉన్న శిష్యులు అప్పుడప్పుడు ఇలా జోకులు వేసుకుంటారు కదా, వీళ్ళు ముసలి శిష్యులు. అప్పుడు బాబా ఆయన ఆ అన్నా చెంచనీకర్ గొడవకు వస్తాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, బుద్ధి జ్ఞానం లేకుండా, నేను నిన్ను బుద్ధి పెట్టుకోవడం ఏంటి, నువ్వే అలాగా నాకు దగ్గరగా వచ్చావు అని ఆయన గొడవ వేసుకున్నాడు. అప్పుడు బాబా ఒక మాట అంటాడు, ఓ అన్నా, ఎందుకు అనవసరంగా గొడవ చేస్తున్నావు, తల్లిని ముద్దు పెట్టుకుంటే తప్పే ఉంది అంటాడు. అది ఆయన భావన. ప్రతి స్త్రీలో తల్లిని చూసేవాడు. అందుకనే అన్నా చెంచనీకర్కి కూడా మాయుషీబాయిని ముద్దు పెట్టుకుని తప్పే ఉంది, ఆమె తల్లి, నువ్వు కొడుకు, ఆ భావన ఎందుకు ఉండకూడదు నీకు, ఎందుకు అలా గొడవ చేస్తున్నావు అన్నాడంటే అందరికీ కూడా పరస్త్రీల యందు మాతృభావన ఉండాలని చెప్పాడు. ప్రతి సందర్భాన్ని ఉపయోగించుకొని జ్ఞానాన్ని బోధించడమే సద్గురు పని. అది చదవవు నువ్వు, నీ బుద్ధి ఎప్పుడు పాడు బుద్ధే, నీ పాడు బుద్ధి అందరికీ ఉంటుందనుకుంటారు. కాబట్టి స్త్రీని తల్లిగా భావించే సంప్రదాయం బాబా నేర్పించాడు. ఆయన ప్రతి స్త్రీని అక్క, అమ్మ అని సంబోధించేవాడు. మాయుషీబాయి బాబాను బిడ్డగా భావించి సేవ చేసింది. దృష్టి మారితే విషయం అర్థమవుతుంది. నీ దృష్టిలో అంతా పాపం ఉంది. ఆ పాపపు దృష్టితో మంచిని చూసినా పాపంగానే కనిపిస్తుంది. కాబట్టి దృష్టి మార్చుకొని ఆయన. కాబట్టి మాయుషీబాయి తల్లి భావనతో బాబాకు సేవ చేసింది. దాంట్లో తప్పు పడితే పాపం.
ప్రతిరోజు భోజనానంతరం లక్ష్మీబాయి కిల్లి చిలుకలు చుట్టి బాబాకు తినిపించినట్టు ఆధారాలతో సహా వ్రాయపడ్డం చదవలేదు. ఏం ఆధారాలు ఉన్నాయి? ఎక్కడున్నాయి ఆధారాలు? ఇవి కూడా అంతే. వాళ్ళు వీళ్ళు చెప్పిన వాటిని సేకరించి రాశారు. అయితే ఆ రాసేటప్పుడు వాళ్ళకు ఏమి చూడనిపించాలి. అందులో భవిష్యత్తులో నీలాంటి మహానుభావులు వస్తారని తెలియక పాపం రాసేశారు. అప్పుడంతా మంచిగా ఉండేది, ఇప్పుడంతా దుర్మార్గమే. అన్నా చెల్లెలు నడుచుకుంటూ పోతుంటే కూడా పాపం అంటే మీలాంటి దుర్మార్గులు ఉన్నటువంటి లోకం ఇది. కాబట్టి కిల్లీలు ఇవ్వడం, వేసుకోవడం ఇవి కేవలం మరాఠా సంప్రదాయాన్ని అనుసరించి భక్తులు ఆయనకి ఇస్తే ఆయన స్వీకరించాడు. అది ఒక్కటే ఉంది. కిల్లి తీసుకోవడం ఏముంది నాయన? కిల్లి వేసుకుంటే నేను తప్పు పడితే ఆయన మాంసం తిన్నాడు, ఫకీర్లతోటి కూర్చొని మాంసం తిన్నాడు. నీకు ఇంకా పెద్ద విషయం. ఎవరైనా గురువులు మాంసాహారం తీసుకుంటారా? ఆయన స్వీకరించాడు. ఆయన చేసినవన్నీ అలాగే ఉన్నాయి. మాంసం తిన్నాడు, కిల్లి వేసుకున్నాడు, శరీరానికి తైలమర్దన చేయించుకున్నాడు, ఇవన్నీ చేశాడు. ఏం చేస్తే దాంట్లో ఏంటి? మాంసాహారం తిన్నాడు, కిల్లి వేసుకున్నాడు, అవేమీ ఆయనకి చెలింప చేయలేవు. అవి కావాలని వేసుకునేవి కాదు. ఇష్టపడి అవన్నీ చేసేవాడైతే చివరి వరకు భిక్షాటన ఎందుకు చేశాడు? చివరి వరకు భిక్ష మీద వచ్చిన వాటిని మాత్రమే అన్నిటినీ కలిపి చారు, పప్పు, మజ్జిగ ఏవైతే ఉన్నాయో అన్నీ కలిపి తినేవాడు. రుచి లేదు, పచ్చి లేదు. ఆయనకి రుచి ఏంటి? రుచి ఉంటే చక్కగా పప్పన్నం కాసేపు, మనలాగా ఆవకాయ పచ్చడి కాసేపు, సాంబారు కాసేపు, ఫ్రై కాసేపు, ఇలా టేస్ట్ చేస్తూ తినేవాళ్ళం. ఆయన అలాగా అన్నీ కలిపి తింటే ఏం రుచి ఉంటుంది? అన్నిటినీ కలిపి నాకు రుచి లేదురా, నేను రుచిని కోరుకోవట్లేదురా అని ఆయన నిరూపిస్తే ఆయన కిల్లి వేసుకున్నాడు. భక్తులు ప్రేమతో ఇచ్చిన దేనిని కాదనకుండా స్వీకరించాడు. అది కూడా కొంతవరకే, ఎలా పడితే అలా కాదు, విచ్చలవిడిగా కాదు. చివరి వరకు చినిగిన కఫిని వేసుకునే ఉన్నాడు. చివరి వరకు ఆయన జీవన విధానం వారం రోజులు 10 రోజులు స్నానం చేయకుండానే నడిచిపోయింది. నువ్వు చెప్పినట్టుగా ఆయన భోగలాలసడు అయితే కిల్లీలు వేసుకొని భోగాలు అనుభవించాడు అనుకుంటే రోజుకు 2 పూట్ల స్నానం చేస్తాడు, రకరకాల సబ్బులతోటి రకరకాల డ్రెస్సులు వేస్తాడు, మంచి మంచి మంచాల మీద, పరుపులు మంచాల మీద పడుకొని సుఖపడతాడు. మరి అవన్నీ ఉన్నాయా ఆయన జీవితంలో? ఎక్కడైనా చూసావా? ఆయన మంచం మీద పడుకోవడం చూసావా? ఆయన రోజుకు ఒక కొత్త డ్రెస్ వేసుకోవడం చూసావా? నువ్వే చెప్తున్నావు కదా ఆయన వారం 10 రోజులు 4 రోజులు స్నానం చేయకుండా ఉండేవాడు అని. మరి భోగాలు అనుభవించేవాడు స్నానం చేయకుండా ఉంటాడా బాబాలాగా? ఒళ్ళంతా చెమట పట్టుకొని కంపు కొడుతూ ఉంటే ఉంటాడా భోగాలు అనుభవించేవాడు? నువ్వే చెప్తున్నావు కదా పైన బాబాగారు వారం 10 రోజులు స్నానం చేయకుండా స్నానం చేయకుండా ఉంటాడా భోగాలు అనుభవించేవాడు? అంటే సరిగ్గా పరిశీలిస్తే నీకు బాబా ఎవరో అర్థమవుతుంది. నీ ప్రశ్నలో నీకు సమాధానం దొరుకుతుంది రప్పించోడా. ఈ భోగలాలస ఏమిటంట? సర్వసంగ పరిత్యాగి ఈ భోగలాలస ఏమిటి? రోజుకు 2 సార్లు స్నానం చేస్తే భోగలాలస, కనీసం ఒక్కసారైనా చేస్తే భోగలాలస. 15 రోజులు 4 రోజులు స్నానం చేయని ఆయనకి భోగలాలస ఏంటి? 4 ఇళ్లలో బిచ్చం ఎత్తుకొని వచ్చి అన్నీ కలిపి తినేవాడికి భోగలాలస ఏంటి? చినిగిన కఫని వేసుకొని జీవితాంతం బతికిన ఆయనకి భోగలాలస ఏమిటి? నేల మీద గోనెపట్ట మీద కూర్చున్నానికి భోగలాలస ఏంటి? తలుపులు తాళాలని పాడుపడిన మట్టి గోడలున్న దాంట్లో జీవితాంతం జీవించిన భోగలాలస అంటే అర్థం తెలుసురా నీకు? మా దురదృష్టం కొద్దీ మీలాంటి చెత్తకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఆధ్యాత్మికం తెలియని చెత్త వాళ్ళకి
సమాధానం చెప్పాల్సి వస్తుంది. హిందూ సంప్రదాయంలో ఏ సాధు పొంగోలైనా ఇలా అనుచితంగా ప్రవర్తిస్తే అంగీకరించగలం. అందుకే ఆయన దత్తాత్రేయుడు అన్నారా బాబు. ఒక దత్తుడు మాత్రమే ఇలాంటి పనులు చేస్తాడు. ఇలాంటి పనులు చేస్తే భక్తులు తను గుర్తిస్తారా? నీలాగా అమ్మో ఈయన మోసగాడు, భోగలాలసలో ఉన్నాడు, ఈయనేం సన్యాసి అన్న దురదృష్టవంతులు ఉంటారు కదా, వాళ్ళకు దత్తుడు ఎప్పుడూ అర్థం కాడు, దత్తానుగ్రహం ఎప్పుడూ లభించదు. ఎన్ని జన్మలు ఎత్తినా వాళ్ళు వాళ్ళ కర్మలు అనుభవించాల్సిందే. గురువు అనుగ్రహం ఉండదు, జ్ఞానం రాదు, మోక్షం అసలు రాదు. కాబట్టి దత్తుడు మాత్రమే ఇలాంటివి చేసి చూపిస్తాడు. అయినా సరే వాటిని లెక్క చేయకుండా ఆయనలో ఉన్న దైవత్వాన్ని ఎవరైతే గుర్తిస్తారో వారిని స్వీకరిస్తాడు, ఉద్ధరిస్తాడు. అంత ఈజీ అనుకుంటున్నావా? గురువు అనుగ్రహం లభించటం, దత్తానుగ్రహం లభించటం. ఆనాటి భక్తులు అదృష్టవంతులు. ఆయన అన్ని చేసినా సరే ఆయనలో ఉన్నటువంటి దత్తస్వరూపాన్ని గ్రహించారు, ఆయన పాదాలను ఆశ్రయించారు, తరించారు. ఇప్పటికీ ఆయన గొప్పతనాన్ని గుర్తించిన వాళ్ళు ఆయన పాదాలు ఆశ్రయిస్తున్నారు, తరిస్తున్నారు. మీలాంటి వాళ్ళ కోసం కాదు ఆయన అవతారం. అసలు సహజ సిద్ధంగా అనారోగ్యంతో మరణించిన వారి దేహాన్ని దహన సంస్కారాలు చేయకుండా సమాధి చేసే సంప్రదాయం ఏ హిందూ సంప్రదాయంలో ఉంది? ఆయనకి ఏం జబ్బు వచ్చింది నాన్న? ఆయనకి ఏ జబ్బు లేదు. ఆయనకి జబ్బులేంటి? చెయ్యి కాలితే మంటల్లో పెట్టినప్పుడు ఒక బిడ్డను కాపాడడానికి ఆ బిడ్డ కర్మఫలం తీసుకుంటే ఆ చేతికి వైద్యం చేయడానికి డాక్టర్ గారు బొంబాయి నుంచి వస్తే కూడా ఏ రోజు కూడా ఇంత మందు రాయించుకోవాలా, ఇంత ట్యాబ్లెట్ వేసుకోవాలా? ఆయనకి జబ్బేంటి? ఆయన ఆశ్రయించిన వాళ్ళకి కుష్ఠరోగాలు పోయాయి, క్యాన్సర్ వ్యాధులు పోయాయి, నారి కురుపులు పోయాయి, ఇంకా ఎన్నో భయంకరమైన రోగాలు పోయాయి. ఆయనకి జబ్బులు ఏంటి? తన భక్తుడైనటువంటి తన అల్లుడైనటువంటి తాత్యా జబ్బును తీసేసి మరణాన్ని తాను స్వీకరించి అతన్ని కాపాడాడు. అంతే. సమాధి చేసే సంప్రదాయం ఏ హిందూ సంప్రదాయంలో ఉంది అంటారు? జీవ సమాధి, సజీవ సమాధి, అలాగే బైరాగుల బృందావన నిర్మాణాలు అనేక సంప్రదాయాల్లో కాకుండా కృష్ణ మందిర నిర్మాణంలో ముస్లిం సంప్రదాయంలో ప్రవక్త సమాధుల తరహాలో చేయటం, ఇప్పటికీ దర్గాపై చద్దర్ సంప్రదాయాన్ని కొనసాగించడం, నమాజ్ సంప్రదాయంలో రోజుకి 5 సార్లు కాకడ హారతి. ఇదొక్కటి చాలరా నీ అజ్ఞానానికి? 5 సార్లు ఏమిట్రా దరిద్రుడా అని తిట్టాలనిపిస్తుంది. ఎప్పుడు తెలుసుకుంటారా మీరు? బాబా గారి మందిరాల్లో 4 హారతులు మాత్రమే జరుగుతాయి. ఈ 5 హారతులు మీకు ఎక్కడి నుంచి వచ్చినాయంటే ముస్లిమ్స్ 5 సార్లు నమాజ్ చేస్తారు కదా, కాబట్టి బాబా గారిని ముస్లిం అని అనిపించాలి అంటే 5 సార్లు అనాలి. 5 సార్లు హారతులు అంటే బాబా ముస్లిం అయిపోతాడు. అది మీ ఉద్దేశం. కానీ గుళ్ళల్లో ఎన్నిసార్లు హారతిస్తున్నారో కనీసం అది చూడకుండానే మాట్లాడేసేస్తే ఇది ఒక్కటి చాలదా మీరు బాబా గారి మీద అన్ని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని? 5 సార్లు కాదు నాయన, 4 సార్లే బాబా గారి హారతిస్తారు. ఈ 4 సార్లు అనేవి మన సనాతన ధర్మంలో ఉన్నాయి. ఉదయం హారతిస్తారు, మధ్యాహ్నం హారతిస్తారు, సాయం హారతిస్తారు, రాత్రి హారతిస్తారు. ఓకేనా? మా శ్రీశైలంలో మల్లికార్జున స్వామికి సాయంకాలం హారతి ఉంటుంది, 4 గంటల హారతి ఉంటుంది, మధ్యాహ్నం హారతి ఉంటుంది, మళ్ళీ 7:30కి భోజనానికి ముందు అప్పుడు హారతిస్తారు. 4 ఇవ్వాలని లేదు, 5 ఇవ్వాలని లేదు, 6-7 సార్లు కూడా ఇచ్చుకుంటాను. నా ఇష్టం. నా దేవుడికి, నా గురువుకి ఎన్నిసార్లు హారతిస్తే నాకు అంత ఆనందం. కాబట్టి 10 సార్లు ఇచ్చుకుంటా. 10 సార్లు ఇస్తే ఇంకొక మతంలో 10 సార్లు ఇస్తున్నారు అనుకో, నేను వేరే మతం అయిపోతానా? నా గురువుకి ఎన్నిసార్లు ఇచ్చుకోవాలో అన్నిసార్లు నా ఇష్టం వచ్చిన సార్లు ఇచ్చుకుంటా. ఈరోజు 4 ఇస్తా, రేపు 5 ఇస్తా, 6 ఇస్తా. నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? కాబట్టి ఇవన్నీ చెత్త ప్రశ్నలు. బాబా గారికి 4 హారతులే జరుగుతాయి, తెలుసుకో. 5 ఎక్కడ జరగవు. ఒకవేళ 5 జరిగినా కానీ దాన్ని ఇంకొక దాంతో ముడిపెట్టే అధికారం మీకు లేదు, అది అవసరం లేదు. కాబట్టి 4 హారతులు ఇస్తున్న బాబాకి 5 హారతులు అని, 5 నమాజులని అనిపించాలని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి మీలాంటి తప్పుడు వాళ్లకు
సమాజమే ఒకప్పటికి సమాధానం చెప్తుంది. బాబా గురించి ఏమీ తెలుసుకోకుండా నోటికొచ్చినట్టుగా మాట్లాడి ప్రచారం చేసి సాయి భక్తిని వ్యాపింపచేయడం తగ్గించాలి అనేది మీ ప్రయత్నం అనేది ఈ ఒక్క దాంట్లో తెలిసిపోతుంది. 4 హారతులు తీసుకెళ్ళి 5 చేసేసారు. మీ నోటికి ఏది వస్తే అదే. అయితే ఆయన యొక్క సమాధి మీద దర్గాలో కప్పినట్టుగా రోజు 4 సార్లు ఆయనకి శాలువాలు కప్పుతుంటారు. నిజమే. మీకు తెలియని విషయం ఏంటి, తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బాబా అవతార కార్యమే హిందూ ముస్లిం సంప్రదాయాలని రెండింటినీ ఆయన ఆచరించి చూపించి ఈ దేశ జాతీయ ఐకమత్యత కోసం, దేశంలో శాంతి సౌఖ్యాల కోసం హిందూ ముస్లిం సోదరులు కలిసి మెలిసి అన్నదమ్ములా జీవించాలి. మనసుంటే మార్గం ఉంటుంది. మనసుంటే మసీదే మందిరం అవుతుంది. రాముడు రహీం ఇద్దరు వేరు కాదు, ఇద్దరు ఒకటే. ఓ అజ్ఞానులారా, మీలో మీరు తగులాడుకోవద్దు. మీ మతాచారాలు ఆచరించుకుంటూ పరమత సహనాన్ని కలిగి అన్నదమ్ములా జీవించి జాతీయ ఐకమత్యాన్ని సాధించండి, సమైక్యతను సాధించండి. దేశ సమైక్యతకు కావాల్సిన అసలైనటువంటి తత్వాన్ని సాయినాథుల వారు భారతదేశానికి అందించారు. ఏ రోజైతే హిందూ ముస్లిం సోదరులు కలిసిమెలిసి అన్నదమ్ములా జీవిస్తారో ఆ రోజే ఈ దేశానికి నిజమైనటువంటి శాంతి లభిస్తుంది. అంతవరకు ప్రసక్తే లేదు. ఈరోజు మనది పైచేయి కావచ్చు, అంత మాత్రం చేత మనం ఏదో ముస్లింలను అణగదొక్కేసి ఇంకంతా మనమే అని అనుకునే భ్రమలు వద్దు. అది ఎప్పుడు కూడా దేశానికి మంచిది కాదు. అందరూ ఒక్కరైనా సరే, ఇతర మతంలో జైన మతస్థులు మొత్తం దేశం మీద 10,000 మంది ఉంటారో ఉండరో, వారైనా సరే గౌరవించాలి, వారి పద్ధతులను గౌరవించాలి. అలాగే మన సోదరులైనటువంటి హిందూ ముస్లిం సోదరులు కూడా ఈ దేశంలో ఒక ముఖ్యమైన భాగమై ఉన్నారు. వారు కూడా ఈ దేశం మాది అని అనుకున్నప్పుడే ఈ దేశం డెవలప్ అవుతుంది. ఏ ఒక్కరు కూడా మరొకరి చేత అణిచివేయబడకూడదు. ఏ ఒక్క మతం మీద మరొక మతం పెత్తనం చేయకూడదు. అది ఎప్పుడూ మంచిది కాదు. సమాజంలో 1% కూడా లేని కమ్యూనిస్టులు అనొచ్చు, నక్సలిజం అనొచ్చు, దేశానికి ఎంత ఇబ్బంది కలిగిస్తుంటారు. దేశం ఎంత అశాంతిగా ఉంటుంది. 1% ఉన్నా సరే వారు కూడా మనతో కలిసిమెలిసి జనజీవన స్రవంతిలో మనతో ప్రయాణం చేస్తేనే దేశానికి శాంతి, డెవలప్మెంట్, అభివృద్ధి ఉంటాయి. కనుక ఒక 20% 15% ఉన్న ముస్లిం సోదరులని నిర్లక్ష్యం చేసి వాళ్ళ మీద ఏదో మనం పెత్తనం చేసి ఈ దేశాన్ని అభివృద్ధిలోకి తెస్తామంటే అది కుదరదు. అది మన మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి ముస్లింల మీద ద్వేషాన్ని నూరిపోయడానికి బాబా గారిని ద్వేషించడం అనేది మీరు చెయ్యాలని చూస్తున్నారు. అది మంచిది కాదు. బాబా మహాత్ముడు, సిద్ధపురుషుడు, అవతార పురుషుడు. కాబట్టి ఈ దేశం ఎలా అయితే అభివృద్ధి చెందుతుందో, ఎలా అయితే శాంతి సౌఖ్యాలతో ఆనందంగా ఉంటుందో దాన్ని వారు గ్రహించారు. కాబట్టి రాబోయే రోజుల్లో మత ప్రాతిపదికన తన్నుకొని కొట్టుకొని చచ్చిపోతారని చెప్పి ఆయన ముందే ఊహించి ఒక గురువుగా, సద్గురువుగా, సమర్థ సద్గురువుగా, ఒక పరబ్రహ్మ స్వరూపుడిగా అందరికీ దర్శనమిచ్చి అనుభవాలు ఇచ్చి తన దైవత్వాన్ని నిరూపించి హిందూ ముస్లిం సంప్రదాయాలని ఆచరిస్తూ మీరు కూడా నా వలనే కలిసిమెలిసి జీవించండి అని చెప్పడానికి ఆయన 2 మతాల సంప్రదాయాలను ఆచరించాడు. ఫకీర్ వేషం వేశాడు, మసీదులో ఉన్నాడు, అల్లా మాలిక్ అన్నాడు, ద్వారకామాయని పేరు పెట్టాడు, తులసి బృందావనం పెట్టాడు, రాజారాం మంత్రం బోధించాడు, రామయుజం చదివించుకొని విన్నాడు, శ్రీరామనవమి జరిపించాడు. తెలియట్లా రెండింటిని ఎంత చక్కగా ఆచరించాడో, ఆచరింపజేశాడో. ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నా తెలిసిపోతుంది. ఆయన హిందూ ముస్లింలు ఇద్దరిని కలపడానికి వచ్చాడు. ఇద్దరు కలిసిమెలిసి
అన్నదమ్ముల జీవించమని చెప్పడానికి వచ్చాడని అర్థమైపోతుంది. ఇంకా ఆయన అవి చేశాడు అని ఒకే పక్కన చూస్తూ మసీదులో ఉన్నాడు, అల్లా మాలిక్ అన్నాడు, సబ్కా మాలిక్ ఏకై అన్నాడు అంటారే కానీ ఆయన రామాయణం చదివించుకొని విన్నాడు, రాజారాం మంత్రం బోధించాడు, శ్రీరామనవమి జరిపించాడు, హిందూ దేవాలయాలు బాగు చేయించాడు. ఇవి చెప్పరు అసలు. అవి అసలు చూడరు, వాటి పోయి కూడా చూడరు. ఎందుకని? మీకు ద్వేషం కావాలి. ముస్లింలను ద్వేషించడం నేర్పించాలి ఈ దేశంలో ఉన్న హిందువులకి. సాయి భక్తులు అలా ద్వేషించరు. బాబా ఇచ్చిన జ్ఞానంతో అందరినీ సమానంగా ప్రేమిస్తారు. అది మీకు నచ్చదు. అది విషయం. కాబట్టి ముస్లిం సంప్రదాయంలో సమాధి అయ్యాడు, సమాధి కట్టించుకున్నాడు. హిందూ సంప్రదాయంలో విగ్రహ ప్రతిష్ఠ చేయించుకున్నాడు. హిందూ ముస్లింల రెండు సంప్రదాయాల్లో ఆరాధించబడుతున్నాడు. సెక్యులర్ భావజాలంతో అందరి దేవుడు ఒక్కడే అనుకుందాం అనుకుంటే సెక్యులర్ భావజాలం కాదు నాయన, ఉన్నదే సత్యం. అది దేవుడు ఒక్కడే అనేది సత్యం. సెక్యులర్ భావజాలం, హిందూ భావజాలం, ముస్లిం భావజాలం, క్రైస్తవ భావజాలం, మీ భావజాలాలు ఎన్నైనా ఉండని, సత్యం ఎప్పటికీ మారదు కదా. సత్యం ఒక్కటే, దేవుడు ఒక్కడే. ఆయన నువ్వు ఏ పేరుతోనే పిలుచుకో, అల్లా అంటావా, యెహోవా అంటావా, రామ అంటావా, కృష్ణ అంటావా, నువ్వు ఏ పేరుతోనే పిలుచుకో, అది ఉన్నది మాత్రం ఒక్కడే. ఆ ఒక్కడిని ఎవరు చూసింది లేదు. నువ్వు చూడలా, ఎవడు చూడలా. చూసిన వాళ్ళు చెప్పారు ఉన్నది ఒకటే అని. రామకృష్ణ పరమహంస చెప్పాడు, బాబా గారు చెప్పారు, శంకరాచార్యులు చెప్పారు, కృష్ణుడు చెప్పాడు. మనం వినం. ఒక్కరే అని చెప్తే ఇప్పుడు శంకరాచార్యులని కూడా మనం ఒప్పుకోం. ఆయన మీద కూడా ఏదో అపవాదేసేస్తాం. మరి ఆయన ఒక్కడే అని చెప్పాడు, అద్వైతం రెండు లేవనైనా ఒకటే అన్నాడు. హిందువులు మాత్రమే వారి ధన ప్రవాహాన్ని వినియోగించడం ఏ క్రైస్తవుడు లేదా ముస్లిం బాబాను దేవుడిగా అంగీకరించడు. దేన్నైనా అర్థం చేసుకొని స్వీకరించడం హిందువులకున్న గొప్పతనం. మన హిందువులకు మన సనాతన ఋషులు మనకిచ్చిన గొప్ప జ్ఞానం ఏంటంటే భగవంతుడు ఏ రూపంలో అయినా రావచ్చు, కులమతాలతో సంబంధం లేదు. ఆయన ఏ రూపమైనా ధరించవచ్చు. కాబట్టి ఏ రూపంలో ఉన్న భగవంతుడిగా స్వీకరించడం మనకు వాళ్ళు నేర్పించారు. చెట్టులో, పుట్టలో, పాములో కూడా, విషం ఉన్నటువంటి పాములో కూడా దేవుణ్ణి చూసే సంప్రదాయం ఉన్న మనము గొప్ప గొప్ప లక్షణాలు ఉండి సమాజానికి మేలు చేయాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళని దేవుడిగా భావించమా? కులం మతం చూస్తామా? పాము కూడా నమస్కారం పెడుతున్నామే, ఏముందని? పాము కాటేస్తే చచ్చిపోతాం, అయినాగా నమస్కారం పెడుతున్నాం. కాబట్టి ముస్లింలు క్రైస్తవుడు బాబాను అంగీకరిస్తే మనకేం సంబంధం? అది వాళ్ళ విషయం. అది ముస్లిమ్స్ అసలు దేవుడు భూమి మీదకి రాడు అంటారు. వాళ్ళకి నిజంగా వాళ్ళ మతంలోనే అల్లా దిగి వచ్చినా వాళ్ళు నమ్మరు. వాళ్ళ సిద్ధాంతం అలా చెప్పబడింది వాళ్ళ శాస్త్రాల్లో. దేవుడు భూమి మీదకి మానవాకారంలో రాడు, ఒకవేళ అల్లా వచ్చినా వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళ జ్ఞానం అది, వాళ్ళ పెద్దలు వాళ్ళకి ఇచ్చింది ఇది. క్రైస్తవులు క్రీస్తు ఒకడే దేవుడు, ఇంకెవరు నమ్మరు వాళ్ళు, వాళ్ళ పద్ధతి అది. హిందువులు ఎవరినైనా భావిస్తాం. రాముడిని అన్నాం, కృష్ణుడు అంటాం, శివుడు అంటాం, ఆదిశంకరాచార్యులను అన్నాం, బుద్ధ భగవాన్ని అన్నాం, జైన మతస్థంలో ఉన్నటువంటి వారిని కూడా దేవుడిగా అంగీకరిస్తాం. ఏ మతంలోనూ ఉన్నాయి, వారిలో కనుక దైవ లక్షణాలు కనిపిస్తే మనం అంగీకరిస్తాం. భగవంతుడు భూమి మీద అవతరిస్తాడనే నమ్మకాన్ని మనకుంది. తాజుద్దీన్ బాబా ముస్లిం, ఇంకా ఎంతోమంది ముస్లిం బాబాలు ఉన్నారు. దర్గాలకు వెళ్తాం, పీర్ల పండుగలో పాల్గొంటాం. మహాత్ములు ఏ మతంలో ఉన్నా వారిని దైవస్వరూపంగా ఆరాధించడం, భావించడం మన పెద్దల నుంచి మనకు వచ్చింది. అది మన జ్ఞానం, మన గొప్పతనం. వాళ్ళకు లేకపోతే మనకెందుకు? వాళ్ళకి లేదు కాబట్టి మనకు కూడా వద్దనే. ఇప్పుడు వచ్చిన మీ జనరేషన్ అంతా అటువంటిదే. వాళ్ళు రాక్షసులుగా ఉంటున్నారు, మనం కూడా రాక్షసులుగా ఉందాం. వాళ్ళు దుర్మార్గం చేస్తున్నారు, మనం దుర్మార్గం చేస్తాం అన్న పద్ధతులు పోతుంటారు. అది కాదు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఒకడు దుర్మార్గంగా జీవించాలనుకుంటాడు, వాడి ఇష్టం. నేను మంచివాడిగా జీవించాలనుకుంటున్నాను, లేదు నువ్వు మంచివాడిగా ఎలా జీవిస్తావు, నువ్వు కూడా దుర్మార్గులా జీవించాల్సిందే అన్నట్టుగా ఉంది మీరు చెప్పేది. మన మత ప్రచారం ఎప్పుడు చెయ్యం, వాళ్ళు చేస్తారు. మరి మన మత ప్రచారం ఎప్పుడు చేసావు? చూసావా? హిందూ మతం గురించి ఎప్పుడైనా ప్రచారం చేసావా? నా మతం చాలా గొప్పది, దీన్ని ఆశ్రయించండి, నేను మైకులు పట్టుకుని వీధుల్లో ఎప్పుడైనా వెళ్ళావా నువ్వు? ఎందుకు వెళ్ళలేదు? మరి వాళ్ళు వెళ్తున్నారు కదా.
నీ మతం మీద నీకు ప్రేమ లేదా, ఇష్టం లేదా? వాళ్ళు చీ అన్నా కానీ, కొట్టినా తిట్టినా కానీ వాళ్ళ మతాన్ని ప్రచారం చేయడానికి ఆ మత ప్రేమతోటి తిరుగుతున్నారు. నువ్వు ఎప్పుడన్నా తిరిగావా? వాళ్ళ మీద పడి ఆడడం తప్పితే. అంటే మత ప్రచారం చేయడం మన దాంట్లో ఎప్పుడూ లేదు. అలాగే ఏ మతంలో ఉన్నా దైవ లక్షణాలు ఉంటే, మహాత్ములుగా ఉంటే వారిని స్వీకరించడం మన ధర్మం. మనం స్వీకరిస్తాం. అది మన పెద్దలు మనకి ఇచ్చిన జ్ఞానం. ఆ జ్ఞానం ప్రకారంగా మనం చేస్తున్నాం. అవతల వాళ్ళు చేయట్లేదు కాబట్టి నువ్వు చేయొద్దంటే ఎలాగా? వాడికి అజ్ఞానం ఉంటే నేను కూడా అజ్ఞానంలో పడాలనా? నా జ్ఞానాన్ని నేను నిలబెట్టుకోవాలనా? నేను అజ్ఞానంలోకి వెళ్ళాలా? అలా ఉంది నువ్వు చెప్పేది. ఎవడి జ్ఞానం వాడిది, ఎవడి ప్రవర్తన వాడిది, ఎవడి ఇష్టం వాడిది. మంచివాడిగా జీవించాలనుకున్నవాడు మంచిగా వాడు జీవిస్తాడు, చెడ్డవాడిగా జీవిస్తాడు. నువ్వెవడు చెప్పడానికి? వాళ్ళు రావట్లేదంటే వాళ్ళని పోయి అడుగు. వాళ్ళు రాకపోతే మేము వెళ్ళకూడదు అనడానికి నువ్వెవడివి? మాకు అక్కడ కనపడుతుంది దైవత్వం, వాళ్ళకి కనపడట్లేదు, నీకు కనపడట్లేదు. వాళ్ళ దాకా ఎందుకు? నీకు కనపడట్లేదు కదా. నువ్వు కూడా ఆయన దేవుడిగా అంగీకరించట్లేదు కదా. నువ్వేమైనా అంగీకరిస్తున్నావా? కాబట్టి ఎవరిష్టం వాళ్ళది. వారి ధన ప్రవాహాన్ని వినియోగించడం ఏ క్రైస్తవుడు లేదా ముస్లిం బాబాను దేవుడిగా అంగీకరించాడు. ముస్లిమ్స్ అయినా క్రైస్తవులైనా వాళ్ళల్లో కూడా కొంతమంది బాబాను అంగీకరించే వాళ్ళు ఉన్నారు, దర్శనానికి వచ్చేవాళ్ళు ఉన్నారు. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చేవాళ్ళే ఉన్నారు, మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చేవాళ్ళు ఉన్నారు. అలాగే మన మతంలో నుంచి వేరే దైవాలను అంగీకరించే వాళ్ళు ఉన్నారు. మసీదులకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, చర్చిలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. చూసే మనసు ఉండాలి కదా. అయోధ్య రామమందిర నిర్మాణానికి ఏ సాయి సంస్థలు ఏమాత్రం స్పందించకపోవడం, ముఖ్యంగా షిరిడి సంస్థను మాకు ఏమాత్రం సంబంధం లేదని స్వయంగా ప్రకటన విడుదల చేసి మాకు ఏమాత్రం సంబంధం లేదని ఎవరన్నా అంటారా? ఏ ఆధ్యాత్మిక సంస్థ అయినా మాకు ఏమాత్రం సంబంధం లేదంటారా? వాళ్ళ రూల్స్ ఏమైనా ఉంటే ఆ రూల్స్ చెప్పుకుంటారు. మా సంస్థానం యొక్క రూల్స్ ఇవి ఉన్నాయండి అని చెప్పుకుంటారు. అయినా కానీ అయోధ్య రామ మందిరం వాళ్ళు మాకు ఫండ్స్ చాలా ఎక్కువ వచ్చాయని ఎవరు ఎక్కర్లేదు అని అన్నారు. బాబా గారిది అదొక సంస్థానం రూల్స్ అన్నీ ఉంటాయి. అవి సేవా కార్యక్రమాలకే డబ్బును వినియోగించాలి. వాళ్ళు ఇంతవరకు ఒక్క సాయి మందిరాన్ని కూడా ₹1 ఇవ్వాలి ఎవరికి. మన 2 రాష్ట్రాల్లో కొన్ని వేల సాయి మందిరాలు ఉన్నాయి. ఒక్క మందిరానికి ₹1 ఇవ్వాలి. దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కట్టే సాయి మందిరాలు కూడా ₹1 కూడా ఇవ్వరు వాళ్ళు. బాబా గారు బోధించింది ఏంటంటే 10 మందికి అన్నం పెట్టండి, 10 మందికి సేవ చేయండి, సకల ప్రాణికోటిలో ఉన్న దైవాన్ని చూసి ఆరాధించండి, ఏ ప్రాణికి బాధ కలగకుండా చూసుకోండి, సకల ప్రాణికోటి సేవే నా సేవగా నేను భావిస్తాను అని చెప్పాడు. మానవ సేవ మాధవ సేవ మన సనాతన ధర్మం కూడా చెప్పింది. ఆ మానవ సేవకు బాబా గారి దగ్గర వచ్చే డబ్బులను వినియోగించాలని సంస్థానం ట్రస్టు నియమావల్లో ఉంటుంది. ఆ నియమాలను అనుసరించి వాళ్ళు చేస్తారు. నువ్వు దాంట్లో కోడిగుడ్డు మీద ఈకలు బీగినట్టు బీకి రామ మందిరానికి ఇవ్వలేదు చూసావా, కాబట్టి రాముడికి బాబా గారు వ్యతిరేకం. శ్రీరామనవమి ఎందుకు చేస్తారు? కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చేస్తారు. ఏం అవసరం? రామనవమి జరిపించాల్సిన అవసరం ఏమేంటి? అన్ని కోట్లు ఖర్చు పెట్టి. కేంద్ర ప్రభుత్వం నేషనల్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తామంటే ఎందుకు తిరస్కరించారు? ఈయనకు చెప్పారేమో పాపం. నేషనల్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తే ఎందుకు వద్దంటారు? సెక్యూరిటీ ఏర్పాటు చేస్తే వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళకు ఉంది. అసలు కేంద్ర ప్రభుత్వం నేషనల్ సెక్యూరిటీ ఎందుకు ఏర్పాటు చేయాలి? ఎందుకు చేస్తా అంటుంది? స్టేట్ గవర్నమెంట్ అడిగితే తప్ప సెంట్రల్ గవర్నమెంటు సెక్యూరిటీకి ఒప్పుకోదు. స్టేట్ గవర్నమెంటు పర్మిషన్ లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? ఎక్కడో ఎవడో చెప్పింది వినేసేసి ఇంకా దాన్ని పట్టుకొని ప్రచారం చేయడమే. షిరిడి ఆస్తులు లక్షల కోట్లకు చేరువైన తర్వాత స్వతంత్ర సంస్థగా ఎందుకు ప్రకటించుకుంది? మొదటి నుంచి స్వతంత్రమే నాయన. ఇప్పుడు కొత్తగా ఏం కాదు. లక్షల కోట్లు వచ్చాయంట. ఒక 10,000 కోట్లు ఇచ్చేసేయి, వాళ్ళు ఇచ్చేస్తారు మొత్తం లక్షల కోట్లు నీకు. నోటికి ఎంత మాట వస్తే అంత మాటే. ఇతర దేశాల్లో ముస్లిం దేశాల్లో ఉన్న నోట్ల కట్టలు చూపించేసి దొంగ వీడియోలు తీసేసి ఇదిగో షిరిడీలో డబ్బులన్నీ ముస్లింలు ఎత్తుకుపోతున్నారు అనేది తప్పుడు ప్రచారాలు చేసి ఏం సాధిస్తారా మీరు ఇట్లా తప్పుడు ప్రచారాల వల్ల?
ఇప్పుడు అవి ఎవరి అధీనంలో ఉన్నాయంట? ఈ డబ్బును, ఆస్తులు ఎవరి కోసం, దేనికోసం వినియోగిస్తున్నారు? షిరిడీకి వెళ్ళి చూడు. పేదలకు వైద్యం కోసం బాబాగారి హాస్పిటల్స్ నడుస్తుంటాయి, విద్యార్థులకు ఉచితంగా విద్యా సంస్థలు నడుస్తుంటాయి. కరోనా వచ్చినప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్కి 700 అంబులెన్స్లు ఇచ్చారు. కోట్ల విలువ చేసే సహాయం చేశారు. కులమత రహితంగా ప్రజల్ని కాపాడడానికి. శ్రీరామనవమి రోజు హిందువులందరూ రామాలయానికి వెళ్తారు, కానీ కొందరిని గుడికి దూరం చేసి దర్గా లాంటి మందిరానికి చేరువ చేస్తున్నారు. విజయదశమికి అమ్మదయ్య కోసం దేశమంతా పరాకులాడితే కొందరిని సమాధుల శ్మశానం వైపు నడిపిస్తున్నారు. ఇది ఎలా ఉందంటే, ఎవరో కొంతమంది మాత్రమే శ్రీరామనవమి జరుపుకునేవాళ్ళు. ఊర్లో రామాలయంలో శ్రీరామనవమి జరిగేది. ఇప్పుడు బాబాగారి మందిరాల్లో కూడా శ్రీరామనవమి జరుగుతుంది. అక్కడ సీతారాముల కళ్యాణం జరుగుతుంది. అక్కడ అంటే ఎక్కువ మందిని, భక్తుల్ని శ్రీరామనవమి జరుపుకునేలాగా, ఎక్కువ మందిరాలలో శ్రీరామనవమి జరుపుకునేలాగా ఆయన ఏర్పాట్లు చేస్తే, రాముణ్ణి ప్రజలకు ఇంకా ఎక్కువ మందికి చేరువ చేయాలని చూస్తే, దాన్ని కూడా ఒక్కరి బుద్ధితో చూసి రామాలయం రాకుండా చేస్తున్నారు, అమ్మవారి దగ్గరికి వెళ్లకుండా చేస్తున్నారు. గురు భక్తులు ఎప్పుడూ కూడా గురువు దగ్గరికే వెళ్తారు నాయన. భారతదేశంలో గురువుకున్న విలువ ఇంకా ఎవరికి లేదు. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మన హిందూ ధర్మమే చెప్పింది, గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు. గురు మార్గంలో వచ్చిన వాళ్ళకి గురువే సర్వస్వం. అమ్మవారైనా గురువే, అయ్యవారైనా గురువే, అన్నీ గురువే. గురు రూపంగానే అన్ని దేవతల ఆరాధన చేసుకుంటారు. అది మన సనాతన ధర్మం మనం నేర్పించింది. ఆ సంప్రదాయాన్ని అనుసరించే బాబా భక్తులు బాబా గుడికి వెళ్ళి శ్రీరామనవమి జరుపుకుంటారు, విజయదశమి జరుపుకుంటారు, అన్నీ జరుపుకుంటారు. ఓకే, అన్నిట్లలో కూడా మళ్ళీ మన సనాతన దైవాలనే చూస్తుంటారు. అక్కడికి వెళ్ళి ఖురాన్ చదవరు, అక్కడికి వెళ్ళి బాబాలు అల్లాని చూడరు, అమ్మవారిని చూస్తారు, రాముని చూస్తారు, కృష్ణుని చూస్తారు, ఆంజనేయ స్వామిని చూస్తారు. కాబట్టి రామనవమి, విజయదశమి ఇవన్నీ ఎంతమంది పాల్గొనేవారో తెలియదు, ఎంతమంది యువకులకు ఈ పండుగలు తెలుసో తెలియదు. కానీ బాబా భక్తులైనటువంటి యువకులు, ముందే చెప్పా, బాబా కోరికలు తీరుస్తున్నాడు. ఆ కోరికలు తీరడం వల్ల బాబాని ప్రేమించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, లక్షలాది మంది యువతులు ఉన్నారు. హిందూ ధర్మంలో యూత్ దేవుడికి దూరంగా వెళ్ళిపోయే వాళ్ళందరూ దేవుడికి దగ్గరగా అయ్యారు బాబా కారణంగా. బాబాలు రాముణ్ణి, బాబాలు కృష్ణుని, బాబాలు అమ్మవారిని చూసుకుంటున్నారు. ఆ రకంగా అమ్మవారిని, కృష్ణుని, రాముణ్ణి గుర్తు చేసుకుంటున్నారు. అలా చేయిస్తున్నాడు బాబాగారు. ఆ రకంగా హిందూ మతానికి ఎంతో ఉపయోగపడుతున్నాడు బాబాగారు. కళ్ళు తెరిచి చూడు. ఈ చెత్త బుర్రలోంచి తీసేసుకొని నీకు చేతనైతే బాబాని ఆశ్రయించు, బాబాని పూజించు, కొద్దిగా బుద్ధి జ్ఞానం ఇస్తాడు, నీ జన్మ చరిత్ర అర్థమవుతుంది. అంతేగాని అర్థం లేని ప్రశ్నల్ని వదిలేసేసి బాబా మీద విషం చిమ్ముతూ బాబా భక్తిని ఏదో దెబ్బ కొడతాం. బాబా భక్తిని దెబ్బ కొట్టడం అంటే హిందూ ధర్మాన్ని దెబ్బ కొట్టడమే. బాబా తత్వాన్ని దెబ్బ కొట్టడం అంటే హిందూ తత్వాన్ని దెబ్బ కొట్టడమే. లక్షలాది మంది మతాలు మారిపోతున్నారు హిందూ మతాన్ని ద్వేషించుకుంటూ. వారికి సమాధానం చెప్పండి. శ్రీకృష్ణ పరమాత్మ గోపికల చీరలు దాచిపెడితే దాంట్లో ఎంతో పరమార్థం ఉంది అని నీలాంటి వాడు చెప్తాడు. నాకు తెలుసు ఆ సంగతి. ఆడవాళ్ళ చీరలు అలా దొంగిలించొచ్చా అని ప్రశ్నిస్తాడు వేరే మతం వాడు. కానీ దాంట్లో ఉన్న పరమార్థం ఆయన్ని ప్రేమించి ఆయన్ని దైవంగా అంగీకరించే మనకు తెలుస్తుంది. అలాగే బాబాగారు చేసిన అనేకమైన విచిత్రమైన చర్యల్లో ఆయన్ని ప్రేమించిన భక్తులకు తెలుస్తుంది. నీకెలా తెలుస్తుంది? ఏదైనా బాబా తత్వంలో తెలుసుకోవాలని అంటే శ్రద్ధాభక్తులతో ప్రశ్నించు, పెద్దల్ని, మహాత్ముల్ని ఆశ్రయించి తెలుసుకో. లేదా నీ మార్గాన్ని నువ్వు వెళ్ళిపో. చక్కగా మనకు రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, శివయ్య ఉన్నాడు, అమ్మవారు ఉన్నారు. వారి మార్గంలో వెళ్ళిపో. గురుదూషణ చెయ్యొద్దు.
గురువును తప్పు పట్టొద్దు, గురువు మీద తప్పుడు ప్రచారాలు చేయొద్దు. అలా చేస్తే నీ ఇష్టదైవం కూడా నిన్ను కాపాడదు. రావణబ్రహ్మని శివుడు కాపాడలా. ఎందుకని? వాడు దుర్మార్గ పనులు చేశాడు. నీలాంటి వాళ్ళని కూడా నీ ఇష్టదైవం కూడా కాపాడదు. శిక్షించబడతావు, దండించబడతావు. తస్మాత్ జాగ్రత్త. ఓం సాయిరామ్.